కొద్దిగా ఆలోచించి ఉంటే పీఆర్పీ వైపు వెళ్ళి ఉంటే అప్పట్లోనే ఎమ్మెల్యే అయ్యేవాడిని, డెఫినెట్గా అయ్యేవాడిని. ఎమ్మెల్యే ఆ రోజుకి నేను ఎమ్మెల్యే అయ్యేవాడిని. సెంట్రల్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అయ్యేవాడిని. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఆ రోజున నాకు పీఆర్పీ నుంచి చాలా హైకమాండ్ నుంచి నాకు ఆఫర్ ఇచ్చారు. అయినా సరే నేను నాకు చెప్పాను కదా, పార్టీ ఇచ్చిందా ఏదో ఇస్తే వెళ్ళేవాళ్ళు. నాకు బేసిక్గా ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అలాంటి, నాకు అవకాశవాద రాజకీయాలు లేదా ఇంకోటి ఏదైనా అనుకోండి మీరు, నాకు మైండ్ సెట్గా నాకు అది నేను ఎగనెస్ట్. అది అవకాశవాద రాజకీయాలు చేసే నాయకుల్ని ఏమంటారు మీరు? నేనేమన్నా ఎవడిష్టం వాడిది. ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీలో ఎవరిష్టం వాడిది. నా అభిప్రాయం ఇది, నేను ఎలా ఉండాలో నాకు ఒక ఐడియా ఉంది, నాకు ఒక స్పష్టమైన విధానం ఉంది. మీరు ఎలా ఉండాలో నేను ఎలాగ ఉండాను మీ ఇష్టం మీది. మీరు మీడియాలో ఉన్నారో లేదంటే ఇంకో దాంట్లో పాలిటిక్స్లో ఉన్నారో లేదా ఇంకో పార్టీకి వెళ్తారో ఎవరిష్టం వాడిది. నేను అది పట్టించు. ఎమ్మెల్యే బోండా ఉమా గారికి ప్రత్యర్థిగా వస్తామేమో అంటే ఎవరు వస్తే ఎవరు ఆపుతారు? ఒకవేళ నిజంగా అనుకుందాం, ఆపగలవా? అంతేలేండి. ఎవరినైనా, మిమ్మల్నే కాదు ఎవరినైనా సరే ఒక్క వ్యక్తిని ఆపగలవా? ఆపలేం. మారిపోయినాయి రాజకీయాలు ఇవాళ. ఎన్ని ఆ రోజులు పోయినాయి, ఆపుతామని కోతలు పోయినాయి. అలాంటి కోతలు కోసేవాళ్ళు కూడా అవన్నీ కోతలు కానీ తీసుకోవాలి తప్పితే దాన్ని మనం పెద్ద లెక్కేసుకోవడం కూడా ఉపయోగం. 2009లో టికెట్ రాకపోయినా అంత స్పోర్టివ్గా తీసుకొని వల్లభనేని వంశీ గారికి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా కూడా పనిచేశారు మీరు. అంతా పార్టీ కోసం కష్టపడి 2014లో కూడా కష్టమైంది. చివరి నిమిషంలో మీ బావగారైన ఆకుల రామకృష్ణ గారి సహకారంతో సీఎం రమేష్ గారిని సంప్రదించి ఆయన ద్వారానే మీరు టికెట్ పొందారు అన్నది కూడా మీ వర్గం నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఎంతవరకు అవన్నీ కరెక్ట్ కాదు. ఆ లెక్కన సీఎం రమేష్ ఉంటే నాకు 2009లో ఇప్పించాడు టికెట్. అంటే సీఎం రమేష్ గారికి మీ బావగారికి సఖ్యత బాగా, నాకు బాగా ఉంది సఖ్యత. మొత్తం బావగారు మా ఇంటికి పెద్ద, ఆయనే మాకు అన్ని. అది కాదు నేను అనేది. ఆ లెక్కన రమేష్ చెప్తే వచ్చేటట్టయితే 2009లో ఎందుకు రాలేదు టికెట్? 2009లో అప్పటి సీఎం రమేష్ సంప్రదించలేదు. చివరి నిమిషంలో సీఎం రమేష్ ద్వారానే టికెట్ వచ్చింది. ఎందుకు సంప్రదించరా అంటున్నా? దానికి సంబంధించి నోట్ల మూటలు కూడా బాగానే వెళ్ళిపోయాయి. 2009లో కూడా సీఎం రమేష్ మా ఫ్యామిలీ మెంబరే. ఇవాళ నేను చెప్తున్నా మీకు, 89 నుంచి నేను తిరుపతిలో ఉన్నాను, 83 నుంచి మా బావగారు తిరుపతిలో ఉన్నారు. అప్పటి నుంచి రమేష్ ఇంకా చాలా కుర్రాడు. అప్పుడు మా బావగారు నాకన్నా ఒక 1 year 2 years పెద్దోడు. మా బావగారి దగ్గర వాళ్ళ నాన్నగారు మున్స్వామి నాయుడు గారు, వాళ్ళ నాన్నగారు మా బావగారు సమకాలికులు. ఇతను ఇంకా పిల్లాడు. అప్పుడు కోడూరులో ఇంటర్మీడియట్ చదువుకొని డిగ్రీ చదువుకొని అప్పుడే చిత్తూరు వచ్చాడు వ్యాపారంలోకి. అప్పటి నుంచి మా ఫ్యామిలీ మెంబరే రమేష్. మరి మీరు అనేటట్టు రమేషే టికెట్ ఇప్పించేటట్టయితే 2009లో ఎందుకు ఇప్పించలా? 2009లో కీ రోల్ రమేష్. 2009లో మీరు అప్రోచ్ కాలేదు. 2014లో అప్రోచ్ కాకపోవడం ఏంటి? అంత ఫ్యామిలీ మెంబర్ అంటే 2014లో మీరు అప్రోచ్ అయితేనే సీఎం రమేష్ గారు ఇప్పించారు. దానికి సంబంధించి నోట్ల కట్టాలు కూడా ఫ్యామిలీ మెంబర్ అంటుంటే అప్రోచ్ అవ్వకుండా ఎలా ఉంటాం? ప్రతి మూమెంట్ కూడా రమేష్కి అన్ని తెలుసు. అలా కాదు. ఇది ఏంటంటే అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు అంటారు కదా. 2009లో నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. 2009లో చంద్రబాబు నాయుడు గారు జూబ్లీ హిల్స్లో ఇంటి ఎదురుగుండా సందులో ఆయన ఉండేవాడు. పాతిల్లు, ఇప్పుడు కొత్త ఇల్లు కట్టాడు. ఆ పాత ఇంట్లోనే అందరూ ఉండేవాళ్ళం. సీఎం రమేష్ వాళ్ళ అన్నయ్య సురేష్, రాజేష్, అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడే కూర్చునేవాళ్ళం. భోజనాలు అక్కడే చేసేవాళ్ళం. నైట్ 1 గంట దాకా కూడా అక్కడే ఉండేవాడు. 2009లో సంగతి. మరి ఆ రోజు ఇప్పించలేదు కదా. అసలు తెలుగుదేశం పార్టీలో 2014లో నా సీటుకి ఎవరి సహకారం అవసరం లేదు తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే నాకు అప్పటికే ఫస్ట్ టైమే ఆ రోజున నాకు టికెట్ ఇవ్వలేదు. ఫస్ట్ టైం నాకు ఇవ్వకపోవడం వల్ల విజయవాడలో 12,000 అంటే వంశీ 7 నియోజకవర్గాలు పార్లమెంట్ సెగ్మెంట్లో 7 22,000 మెజార్టీ 4 నియోజకవర్గాల్లో అతనికి. ఒక సిటీలో 33,000 మైనస్ విజయవాడ సిటీలో, బికాజ్ ఆఫ్ బోండా ఉమాక్ సిటీలో. ఓకే, విజయవాడలో కమ్యూనిటీ కానీ మిగతా నాన్ కమ్యూనిటీ వాళ్ళు కానీ అంత యాంటీగా ఆ రోజు లగడపాటి రాజగోపాల్ అతను ఇక్కడ విజయవాడ నగరాన్ని చేసింది ఏమీ లేకపోయినా అతనికి ఓట్లు వేశారు. ఎందుకంటారు? సీటు ఇస్తానని ఇవ్వలేదు, మోసం చేశారు అనేది ఓటు వచ్చింది ఆ రోజు. అలాగా సో మెనీ రీజన్స్ అతనికి ఓటేలా 12,000 మైనస్తో తేడాతో ఓడిపోయాడు.
లగడమటి రాజగోపాల్ గారు ఎంపీగా పనిచేశారు కదా, ఏమీ చేయలేదంటారు ఆయన విజయవాడ? అసలు విజయవాడకి ఏం చేయాలి ఆయన అడగండి అమ్మాడు అని చెప్తే చేశారంటే పోనీ చూపించండి ఏం చేశారు పోనీ పలానా చేసింది ఆయన. ఇప్పుడు కేసీఆర్ నాని గారు ఉన్నాడు ఎంపీ, అమ్మవారి దుర్గా ఫ్లైఓవర్ కడుతున్నాడు వారధి. ఈయన ఆ వారధి కట్టాలని మేము ధర్నా చేస్తే దానికి ధర్నాకి చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తే ఇతను ఆ వారధి కట్టొద్దని చెప్పి మాకు ముందు ధర్నా చేసిన వ్యక్తి రాజగోపాల్. అంటే మీరు విజయవాడ పాలిటిక్స్ మరి మీకు తెలిసో తెలియదు ఐడియా లేదు కానీ చూసుకోండి, కావాలంటే రికార్డ్స్ ఉంటాయి, మీడియాలో కూడా ఉంటుంది. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కావాలని తెలుగుదేశం పార్టీ ధర్నా చేస్తే కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ సాధ్యపడదు, ఇది రాదు అని ఆయన ధర్నా చేశాడు మాకు ముందు లగడపాటి ఎంపీగా. ఇది జస్ట్ ఇంత డిస్టెన్స్లో అలాంటి ఎంపీ అయినా. అలాంటి ఎంపీ నుంచి కేసీఆర్ నాని గారు ఇక్కడ ఎంపీ గెలిచాడు. గెలిచిన 6 నెలల్లోనే వారధి కడుతున్నారు. వారధి కడుతున్నాం. 430 కోట్లు శాంక్షన్ అయింది. ఇప్పుడు ఇంకొక 2 నెలల్లో 3 నెలల్లో ప్రారంభించుకుంటున్నాం. అంటే దట్ ఈజ్ టీడీపీ ఎంపీ అంటే పని చేసేవాడు, పని చేయగలిగినోడు, పని మీద ఒక వర్క్ మీద ఒక విజన్ ఉన్నోడు ఉంటే పని అలా జరుగుద్ది. అలాగే ఆయన ఏమైనా చేశాడని చూపించమనండి పోనీ విజయవాడకి ఏం చేయాలి. నేను మీ బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.